Hi students. So the topic for today's video lesson is control structures in C++. I repeat the topic for today's video lesson, control structures in C++. Control structures in C++ are the same as we have studied in our previous semester, that is control structures in C language. So the topics which we are going to see today seems to be already learned in the previous semester, that is the first semester C language. So here we are going to see the definition of control structure. What is a control structure and what's its performance during the execution of the program? Control structure ante entiది? Control structure program execution అప్పుడు ఏం పని చేస్తుందో మనము చూడబోతూ ఉన్నాం. సో ఇక్కడ మీరు డెఫినిషన్ గనక చూస్తే, కంట్రోల్ స్ట్రక్చర్స్ స్పెసిఫై ది ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ప్రోగ్రామ్. కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏం చేస్తుంది అని అంటే, ప్రోగ్రాంలో ఫ్లో ఆఫ్ కంట్రోల్ని అవి కంట్రోల్ చేస్తాయన్నమాట. సో ప్రోగ్రామ్ ఎటు వెళ్ళాలి, మళ్ళీ ఎటు రావాలి, ఆ తర్వాత ఎటు వెళ్ళాలి, ఓవరాల్గా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని కంట్రోల్లో ఉంచుకోవటమే ఈ కంట్రోల్ స్ట్రక్చర్ యొక్క కాన్సెప్ట్. సో రిమెంబర్ దట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ specify the flow of control in the program and they direct the program flow based on certain instructions. సో ఇక్కడ మనము కంట్రోల్ స్ట్రక్చర్ యొక్క డెఫినిషన్ని మనము చూస్తూ ఉన్నాం. కంట్రోల్ స్ట్రక్చర్ అంటే సింపుల్గా చూడండి, మనము ఒకే దారిలో వెళ్తున్నాము. కంట్రోల్ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ ముందుకి వెనక్కి మనల్ని నడిపించే కార్యక్రమము ఈ కంట్రోల్ స్ట్రక్చర్ చేస్తుందన్నమాట. సో ప్రోగ్రామ్ జనరల్గా మనం గమనిస్తే ఒక 15 లైన్స్ ప్రోగ్రామ్ ఉంటే, ఒకవేళ కంట్రోల్ స్ట్రక్చర్ కనుక లేకపోతే ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత సెకండ్ లైన్, తర్వాత థర్డ్ లైన్ అండ్ సో ఆన్. లాస్ట్లో 15th లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, వరుసగా 15 లైన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ వెన్ దెర్ ఆర్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ దట్ 15 లైన్ ప్రోగ్రామ్, దెన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద సెకండ్ లైన్ we can go to the 10th line. Then after executing the 10th line we can come to the third line again. So కంట్రోల్ స్ట్రక్చర్ ద్వారా మనం ప్రోగ్రామ్ని ఎటు పడితే అటు నడిపించే అవకాశం ఉంది, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. అంతే కదా, వీడియో గేమ్ కాదు ముందుకి వెనక నడపడానికి. దాని రిక్వైర్మెంట్ ప్రకారము కంట్రోల్ స్ట్రక్చర్ వాడితే మనము ఆ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో కంట్రోల్ స్ట్రక్చర్ యొక్క డెఫినిషన్ని మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ జస్ట్ ఎ వే టు స్పెసిఫై the flow of control in the program. Control structure basically analyzes and chooses in which direction a program flow based on certain parameters and conditions. కొన్ని పరిస్థితులకు అనుగుణంగా ఎటు వెళ్తే మంచిది, ఎటు వెళ్ళకపోతే మంచిది అని డిసైడ్ చేసేదే కంట్రోల్ స్ట్రక్చర్స్. ఓకే, సో ప్లస్లో C++లో మనం కనుక గమనిస్తే, there are different kinds of control structures. So we see here that there are 4 different control structures. 1, conditional control structure. The second one, iterative control structure. The third one, jumping control structure. And the fourth one is multi-way కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. ఈ 4 రకాల కంట్రోల్ స్ట్రక్చర్స్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ 4 కంట్రోల్ స్ట్రక్చర్స్ని మనము రాయాల్సి ఉంటుంది.
The first one is conditional control structure, second iterative control structure, third one jumping control structure, and the fourth one is multi-way conditional control structure. Note down the different kinds of control structure that are available in C++. సో ఇవే కంట్రోల్ స్ట్రక్చర్స్ని మనము సి లాంగ్వేజ్లో కూడా చూడటం జరిగింది. కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్, లూప్ కంట్రోల్ స్ట్రక్చర్, జంప్ కంట్రోల్ స్ట్రక్చర్ అండ్ మల్టీవే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. ఓకే, సో ముందుండే స్లైడ్స్లో వీటి డిఫరెంట్ పేర్లు ఏంటిది, అవి ఎలా పనిచేస్తాయని మనము చూడబోతున్నాం. కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్, ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్, జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్ అండ్ మల్టీవే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. ఈ 4 కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇదే ఫార్మాట్లో రాయాల్సి ఉంటుంది. సో ఈ 4 కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనేది గుర్తు చేసుకోండి. Now let us study about conditional control structure. కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటే ఏంటిది చూడండి. ఇక్కడ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్కి మరో పేరు కనపడుతుంటుంది. దాన్నే సెలెక్షన్ స్టేట్మెంట్స్ అని అంటారు. దీన్నే మరో రకంగా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. సో కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్కి మనకి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్, రెండోది సెలెక్షన్ స్టేట్మెంట్స్, మూడోది డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఏదన్నా సరే మొత్తం మీద ఆన్సర్ మాత్రం ఇదే ఉంటుంది. ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ గివెన్ యాజ్ రైట్ అబౌట్ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్, ద ఆన్సర్ ఈస్ సేమ్. ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ గివెన్ యాజ్ write about selection statements in C++, then the answer is same. If the question is given as write about decision making statements in C++, then the answer is same. So we see that the same answer, but there are 3 different questions here: conditional control structure, selection statements and decision making statements. So ఈ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ ఎందుకు వాడతాము అని అంటే, దే ఆర్ యూస్డ్ టు మేక్ సమ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ఎ గివెన్ కండిషన్. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ we have learned that conditional control structure has 3 different names, and the second point we are going to learn is these control structures are used to make some decisions make on a condition. ఒక కండిషన్ పై ఆధారపడి ఒక నిర్ణయము అనేది ఈ కంట్రోల్ స్ట్రక్చర్లో జరుగుతూ ఉంటుంది. దీనికి 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్. ఏదైనా ఒకటి మాత్రమే అవ్వాలి. అయితే ట్రూ అవ్వాలి, లేదంటే ఫాల్స్ అవ్వాలి. ట్రూ అయితే ఎటు వెళ్ళాలి, ఫాల్స్ అయితే ఎటు వెళ్ళాలి. సో ట్రూ అనేదేమో డెసిషన్ చేస్తున్నాము, అది ట్రూ ఆ ఫాల్స్ అనేది. దాని ప్రకారం మనం ఎటు వెళ్ళాలనేది మనకి నిర్ణయం చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ ఏ కండిషన్ మనము ఒక నిర్ణయానికి తీసుకెళ్లేదే ఈ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. ఓకే, సో 3 విషయాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఒకటి కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్కి 3 పేర్లు ఉంటాయి. ఒకటి కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్, రెండోది సెలెక్షన్ స్టేట్మెంట్స్, మూడోది డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. రెండోది ఈ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ ఎందుకు మనం వాడతాము అని అంటే, దే ఆర్ యూస్డ్ టు మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్. అండ్ ద థర్డ్ థింగ్, ఆ కండిషన్లో కనుక ట్రూ వస్తే ఒక ఆన్సర్, ఆ కండిషన్లో ఫాల్స్ వస్తే కనుక ఒక ఆన్సర్ అనేది మనము 3వ విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవటము జరిగింది. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ what are the different conditional control structures, or what are the different decision making statements, or what are the different selection statements that are available in C++. ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ కనపడతా ఉన్నాయి. ఒకటి ఇఫ్, రెండోది ఇఫ్ ఎల్స్, మూడోది ఎల్స్ ఇఫ్ లాడర్, నాలుగోది నెస్టెడ్ ఇఫ్.
ఈ 4 కూడా మనకి ఈ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్లో మనకి కనపడుతూ ఉంటాయి. ఈ ఇఫ్నే మనము సింపుల్ ఇఫ్ అని చెప్పుకుంటాము. రాసేటప్పుడు ఇఫే రాయాలి, చెప్పడానికి మాత్రము దాన్ని సింపుల్ ఇఫ్ అని చెప్తాం. రెండోది ఇఫ్ ఎల్స్, మూడోది ఎల్స్ ఇఫ్ లాడర్, నాలుగోది నెస్టెడ్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అని అంటాం. సో ఇక్కడ మనము టూకీగా జస్ట్ సింపుల్గా ఈ క్లాస్లో మనము ఒక్కొక్క కంట్రోల్ స్ట్రక్చర్ గురించి చాలా తక్కువగా మనము డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఎలాబరేటెడ్గా ఒక్కొక్క కంట్రోల్ స్ట్రక్చర్ గురించి మీకు ఒక్కొక్క క్లాస్ తర్వాత వీడియో లెసన్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఈ మొదటిది ఏదైతే ఉందో సింపుల్ ఇఫ్కి, దీనికి ఓన్లీ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది. దెర్ ఇస్ నో ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఒక ఆన్సర్ ఉంది, కానీ కండిషన్ ఫాల్స్ అయితే దీనికి ఆన్సర్ ఏం లేదు. ఓకే, సో దీనికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ సింపుల్ ఇఫ్ there is only an answer for true statement, there is no answer for false block, false statement. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఆ ట్రూ బ్లాక్ ఒక్కటి వదిలేసి మిగతా లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ట్రూ అయితే ఆ ఆన్సర్ ఇచ్చుకుంటూ మిగతా లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ జరిగేది ఒకటే, ఫాల్స్ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ని మాత్రమే వదిలేస్తుంది, ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి మిగతా లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ద ఫస్ట్ థింగ్ టు రిమెంబర్ అబౌట్ సింపుల్ ఇఫ్ ఈస్, సింపుల్ ఇఫ్ హ్యాస్ అన్ ఆన్సర్ ఓన్లీ ఫర్ ట్రూ, there is no answer for false. And coming to the second one, that is if else control structure, if else condition. If condition lonemo we saw that there is no answer for false, there is only answer for true. But coming to if else statement, there will be an answer for true and there will be an answer for false. True అయితే ఎటు వెళ్ళాలి, ఫాల్స్ అయితే ఎటు వెళ్ళాలి అనేది మనకి ఇఫ్ ఎల్ స్టేట్మెంట్లో కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ వీఆర్ గోయింగ్ టు సీ ఈజ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఎల్స్ ఇఫ్ లాడర్, ఎల్స్ ఇఫ్ లాడర్ అంటే ఏంటిది అని అంటే, ఇది ట్రూ అయిన దగ్గర ఆగిపోతుంది. ట్రూ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇది ఆగిపోతుంది. ఫాల్స్ అవుతున్న కొద్దీ మరొక స్టేట్మెంట్లోకి, టెస్టింగ్ కండిషన్లోకి వెళ్తుందన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, 10th క్లాస్ మార్క్స్ ఫస్ట్ క్లాసా కాకపోతేనే సెకండ్ క్లాస్ చెక్ చేస్తుంది. సెకండ్ క్లాస్ కూడా అవునా కాదా కాకపోతేనే థర్డ్ క్లాస్. ఒకవేళ ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తే ఫస్ట్ క్లాస్ అనేది ప్రింట్ అవుతుంది, బయటకు వచ్చేస్తాం. సో ఎల్సిఫ్ ల్యాడర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటిది అని అంటే, ఫాల్స్ అవుతున్నంతసేపు మరొక కండిషన్లోకి వెళ్ళి టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. ట్రూ అయినప్పుడు మనకి ఆన్సర్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేసి అవుట్పుట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ రిగార్డింగ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఇక నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, ఇక్కడ ఏంటిదంటే ఫాల్స్ అయినప్పుడు ఆ స్టేట్మెంట్స్ నుంచి బయటకు వస్తుంది, ట్రూ అయినంతసేపు మరొక కండిషన్లోకి వెళ్తుంది. నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ అంటారు. నెస్ట్ అంటే గూడు కట్టుకోవటం. ఒక ఇఫ్ ట్రూ అయినప్పుడు మరొక ఇఫ్లోకి వెళ్తుంది, ఆ ఇఫ్ కూడా ట్రూ అయినప్పుడు మరొక ఇఫ్లోకి వెళ్తుంది. ఆ ఇఫ్ ఫాల్స్ అయితేనే మరొక ఇఫ్లోకి వెళ్లకుండా ఆగిపోతుంది. సో ఈ రెండుకున్న డిఫరెన్స్ గమనించండి. ఎల్స్ ఇఫ్ లాడర్ ఏమో ట్రూ అయినప్పుడు బయటకు వచ్చేస్తుంది, ఫాల్స్ అయినప్పుడు మరొక ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది. కానీ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు మరొక ఇఫ్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది, ఫాల్స్ అయినప్పుడు అది స్టేట్మెంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ రెండుకుండే డిఫరెన్స్ అదే అనమాట. సో అబ్జర్వ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ టూ అండ్ సెకండ్ టూ. సింపుల్ ఇఫ్ హ్యాస్ ఓన్లీ an answer for true block, true statement, there is no answer for false. And coming to if else, it has an answer for true and it an answer for false. Coming to else if ladder, if the statement is false, it goes into the another if condition, and if the statement is true, it comes out of the condition. Coming to nested if statement, until the statement is true, it goes on into the another if condition, and when the statement is false, it comes out of the condition. So this is about the conditional control structure in C++. Remember that conditional control structure is also called as
decision making statements or selection statements. Okay, so note down the conditional control structures that are on the screen. Now we are going to iterative control structure. So this is what we have studied in our first semester C language as loop control structure. So iterative control structure అన్నా కానీ లూప్ కంట్రోల్ స్ట్రక్చర్ అన్నా కానీ రెపిటేషన్ స్ట్రక్చర్ అన్నా కానీ మూడుటికి ఆన్సర్ ఒకటే. కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్కి రెండు వేరే పేర్లు ఉన్నాయి, అట్లాగే ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్ కూడా రెండు వేరే పేర్లు ఉన్నాయి. ఒకటి లూప్ కంట్రోల్ స్ట్రక్చర్, రెండోది రెపిటేషన్ స్ట్రక్చర్ అని అంటారు. రెపిటేషన్ అంటే రిపీట్ అవ్వటము. ఓకే, so here we are seeing on the screen that iterative control structure is also called as repetition structure, or it is also called as loop control structure. దాన్ని మనము లూప్ కంట్రోల్ స్ట్రక్చర్ అని కూడా అంటాము. సో ఎందుకు ఈ పేరు వచ్చింది? ఇటరేషన్ అన్నా కానీ రెపిటేషన్ అన్నా కానీ లూప్ అన్నా కానీ అర్థం ఏంటిది అని అంటే, ఈ కంట్రోల్ స్ట్రక్చర్లో రిపీటెడ్గా ఒక ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఎంతసేపు జరుగుతుందంటే కండిషన్ ట్రూ అయినంతసేపు జరుగుతూ ఉంటుంది. కండిషన్ ట్రూ అయినంతసేపు అదే లూప్లో తిరుగుతూ ఉంటుంది. కండిషన్ ట్రూ అయినంతసేపు అదే ఇటరేషన్ కొనసాగుతుంది. కండిషన్ ట్రూ అయినంతసేపు అదే రిపిటేషన్ అనేది జరుగుతుంటుంది. కాబట్టి దీన్ని ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్ అని, లూప్ కంట్రోల్ స్ట్రక్చర్ అని, రెపిటేషన్ స్ట్రక్చర్ అని కూడా దీన్ని అనటము జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇట్ గోస్ ఆన్ రిపీటింగ్ ది యాక్షన్, ది ఎగ్జిక్యూషన్ అంటిల్ ద కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ట్రూ అయినంతసేపు ఆ రిపిటేషన్ జరుగుతుంది. కాబట్టి దీని ఇటరేషన్ అని కానీ, రిపిటేషన్ స్ట్రక్చర్ అని కానీ, లూప్ కంట్రోల్ స్ట్రక్చర్ అని కానీ దీన్ని అంటారు. సో ఇక్కడ మీకు ఈ ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్లో again we see the same things that are in C language: for loop, while loop and do while loop. For loop, while loop and do while loop. For లో మనకి మూడు స్టేట్మెంట్స్ ఉంటాయి. The first one is called as the initialization, next one is called as the testing condition, and the last one is called as the increment or decrement values. అంటే ఈ మూడిట్లో ఫస్ట్ దాంట్లో స్టార్టింగ్ వాల్యూ ఎంత అనేది ఉంటుంది, మధ్యలో దాంట్లో టెస్టింగ్ కండిషన్ ఉంటుంది, ఆ తర్వాత లాస్ట్ దాని దగ్గరికి వచ్చేసరికి అది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, అంటే ఐదర్ వాల్యూ ఇంక్రీజ్ అయినా చేస్తుంది, వాల్యూ డిక్రీజ్ అయినా చేస్తుంది. సో ఈ ఫర్ లూప్ కింద ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది బాడీ ఆఫ్ ది ఫర్ లూప్. బాడీ ఆఫ్ ది ఫర్ లూప్. ఫర్ లూప్లో మొట్టమొదటిగా ఇనిషియలైజేషన్ దగ్గరకు వస్తుంది, దాని వాల్యూ తీసుకెళ్ళి టెస్టింగ్ కండిషన్లో టెస్ట్ చేస్తుంది. అక్కడ ట్రూ అయితే బాడీ ఆఫ్ ది ఫర్ లూప్లోకి వస్తుంది, పక్క దాంట్లోకి వెళ్ళదు, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్లోకి వెళ్ళదు, బాడీ ఆఫ్ ది ఫర్ లూప్లోకి వస్తుంది. బాడీ ఆఫ్ ది ఫర్ లూప్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ గోస్ టు ఐదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. అక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ వాల్యూ అయ్యి మళ్ళీ అది టెస్టింగ్ కండిషన్లోకి వస్తుంది, అక్కడ ట్రూ అయితే బాడీ ఆఫ్ ది ఫర్ లూప్లోకి వస్తుంది. ఓకే, సో రిమెంబర్ దట్ ది స్టేజ్ ఇనిషియలైజేషన్ విల్ బి మెట్ ఓన్లీ వన్స్. ఒక్కసారి మాత్రమే ఇనిషియలైజేషన్లోకి వెళ్తుంది, ఆ తర్వాత ఎప్పటికీ వెళ్ళదు. ఇనిషియలైజేషన్ దగ్గర వాల్యూ తీసుకొని టెస్టింగ్ కండిషన్లోకి వస్తుంది, ట్రూ అయితే బాడీ ఆఫ్ ది ఫర్ లూప్లోకి వెళ్తుంది. బాడీ ఆఫ్ ది ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దెన్ ఇట్ గోస్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వాల్యూ తీసుకొని మళ్ళీ టెస్టింగ్ కండిషన్లోకి వస్తుంది, ట్రూ అయితే మళ్ళీ బాడీ ఆఫ్ ఫర్ లూప్లోకి వస్తుంది, ఫాల్స్ అయితే బాడీ ఆఫ్ ఫర్ లూప్లోకి వదిలేసి మిగతా ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది ఫర్ లూప్. నెక్స్ట్ కమ్స్ ది వైల్ లూప్. ఈ వైల్ లూప్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ సిమిలర్ టు ఫర్ లూప్, బట్ ఫర్ లూప్లో అన్నీ ఒకటే లైన్లో ఇచ్చేయటం జరిగింది, కానీ వైల్ లూప్లో డిఫరెంట్ లైన్స్లో ఇదే స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట.
సో వైల్ పక్కనే కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ట్రూ అయితే దాని వైల్ కింద ఉండేదాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది బాడీ ఆఫ్ ది వైల్ లూప్. బాడీ ఆఫ్ ది వైల్ లూప్ అని అంటాం. సో వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ వైల్ పక్కనే ఉండే ఆ కండిషన్ ట్రూ అయితే అప్పుడు బాడీ ఆఫ్ ది వైల్ లూప్లోకి వస్తుంది. ఎప్పుడైతే బాడీ ఆఫ్ ది వైల్ లూప్లోకి వచ్చిందో దాంట్లో ఉండే లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అగైన్ ఇట్ గోస్ టు ది వైల్ స్టేట్మెంట్. మళ్ళీ వైల్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ది వైల్ లూప్లోకి వస్తుంది. ఎప్పుడైతే వైల్ ఫాల్స్ అవుతుందో బాడీ ఆఫ్ ది వైల్ లూప్ వదిలేసి మిగతా లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ బాడీ ఆఫ్ ది వైల్ లూప్లో ఉంటుంది. ఐదర్ ది వాల్యూ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్, లేకపోతే అదే వైల్ లూప్లో తిరిగి 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 ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ లేకపోతే. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది వైల్ లూప్ స్టేట్మెంట్. నౌ కమింగ్ టు ది డూ వైల్. డూ వైల్కి వైల్కి ఉండే ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే వైల్ తర్వాత బాడీ ఆఫ్ ది వైల్ లూప్ ఉంటుంది. డూ వైల్లో డూ తర్వాత బాడీ ఆఫ్ ది డూ వైల్ లూప్ ఉంటుంది, తర్వాత వైల్ స్టేట్మెంట్ ఉంటుంది. అంటే బాడీ ఆఫ్ ది లూప్ అయిన తర్వాత వైల్ ఉంటుంది, మళ్ళీ వైల్ పక్కనే కండిషన్ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా డూ వైల్లో బాడీ ఆఫ్ ది వైల్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది ట్రూవా ఫాల్సా అనేది మనకి దానికి చూసుకోదు. ట్రూవా ఫాల్సా అనేది చూసుకోకుండా అది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇది ట్రూవా ఫాల్సా చూసుకోకుండా కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని తర్వాత ఆ బాడీ ఆఫ్ ది వైల్ లూప్ తర్వాత డూ వైల్ లూప్కి ఆ బాడీ అయిపోయిన తర్వాత వైల్ లూప్ ఉంటుంది. అక్కడ వైల్ టెస్టింగ్ చేసుకొని ట్రూ అయితే మళ్ళీ పైకి వస్తుంది. చూడండి, వైల్ ఏమో ట్రూ అయితే దాని కింద ఉండే బాడీ ఆఫ్ ది లూప్లోకి వస్తుంది. డూ వైల్లో వైల్ కింద ఉంటుంది, అంటే బాడీ ఆఫ్ ది లూప్ అయిపోయిన తర్వాత వైల్ ఉంటుంది. కాబట్టి వైల్ ఫస్ట్ మొట్టమొదటిసారి బాడీ ఆఫ్ ది వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయితే మళ్ళీ పైకి వెళ్తుంది, ఫాల్స్ అయితే వదిలేస్తుంది. ఇక్కడ జరిగే ఒకే ఒక అనర్థం ఏంటిది అని అంటే ఈవెన్ దో ద కండిషన్ ఈజ్ ఫాల్స్, ఒకసారి మాత్రము బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఆఫ్ ది డూ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్. నౌ కమింగ్ టు జంప్ కంట్రోల్ స్ట్రక్చర్, దీన్ని జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్. ఇది ఎక్కువగా మనము ఇంతకుముందు చూసుకున్న ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్లో కానీ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్లో కానీ అబ్రప్ట్గా ఆ కండిషన్ని మనము క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఈ జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్ అనేది మనము యూజ్ చేస్తామన్నమాట. ఫర్ లూప్లో ఒక కండిషన్ దాకా ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 10 దాకా ఉంది, కానీ i లెస్ దాన్ 10 దాకా వద్దు, 5 దగ్గరే కావాలనుకున్నప్పుడు అప్పుడు ఈ జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్ని మనము యూజ్ చేస్తామన్నమాట. ఈ జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఏం చేస్తాయంటే దే ట్రాన్స్ఫర్ ది ప్రోగ్రామ్ కంట్రోల్ విత్ ఇన్ ఏ ఫంక్షన్ అన్కండిషనల్. ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది, దాని కంట్రోల్ని మరి అర్ధాంతరంగా ముగించే పని ఈ జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి చేస్తూ ఉంటాయన్నమాట. సో జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్లో కూడా గో టు, బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. ఇక్కడ రిటర్న్ అనేది ఒకటి C++లో ఎక్స్ట్రాగా వచ్చింది. ఈ రిటర్న్ స్టేట్మెంట్ మనం ఫంక్షన్స్లో చూస్తాము, కానీ ఇక్కడ జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్లో రిటర్న్ అనేది యాడ్ అవటము జరిగిందనమాట. సో గో టు ఒక స్పెసిఫిక్ దాని దగ్గరికి వెళ్ళటం, దాని పక్కనే లేబుల్ అని ఉంటుంది. బ్రేక్ అని అంటే ఒక కంట్రోల్ స్ట్రక్చర్ని బ్రేక్ చేసి బయటకు వచ్చేయటం. కంటిన్యూ అంటే కంట్రోల్ స్ట్రక్చర్ మొత్తం ఎగ్జిక్యూట్ కాకుండా మధ్యలో నుంచి మళ్ళీ పైకి వెళ్ళటం, దాన్నే కంటిన్యూ అంటాము. రిటర్న్ అని అంటే ఫంక్షన్ ప్రోగ్రాంలో నుండి వాల్యూస్ ఎప్పుడైతే మెయిన్ ప్రోగ్రాంలోకి వెళ్తాయో దాన్ని మనము రిటర్న్ స్టేట్మెంట్స్ అని లేదా రిటర్న్ ఫంక్షన్ అని మనము అంటామన్నమాట. సో ఇది జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, మల్టీవే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. దీనికి కూడా మరొక పేరుంది, దాన్నే సెలెక్ట్ కేస్ కంట్రోల్ స్ట్రక్చర్ అని అంటారు. సెలెక్ట్ కేస్ లేదా స్విచ్ కేస్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే సెలెక్ట్ కేస్ స్టేట్మెంట్స్లో ఏం జరుగుతుందని అంటే దిస్ ఈజ్ అన్ ఈజీ వే ఆఫ్ టెస్టింగ్.
ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అని అంటే ఒక పెద్ద స్విచ్ బోర్డు ఉంది. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మీకు కావాల్సిన ఫ్యాన్ వేయాలంటే దాంట్లో ప్రతి స్విచ్ ఏసీ ఆఫ్ చేయాలి, ఏసీ ఆఫ్ చేయాలి, ఏసీ ఆఫ్ చేయాలి. ఎప్పుడైతే మీకు ఫ్యాన్ తిరిగిందో అప్పుడు మిగతా ఆఫ్ చేస్తారు. మీకు కావాల్సింది ఆన్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ వెతుక్కోరు అన్నీ. నెక్స్ట్ డే వచ్చి డైరెక్ట్గా మీకు కావాల్సిన ఫ్యాన్, ఎందుకంటే మీకు ముందు రోజు ఆన్సర్ తెలిసిపోయింది. సో ఈ ముందున్నవన్నీ ఏవైతే ఉన్నాయో కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్, లూప్ కంట్రోల్ స్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆన్సర్ వెతుక్కోవాలి. కానీ మల్టీవే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్లో ఆన్సర్ మనకి దొరికిపోతుంది. దాని ప్రకారము డైరెక్ట్గా మనము ఆ ఆన్సర్ని అక్కడ ఇన్సర్ట్ చేసే అవకాశం ఉంటుందంట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక వాల్యూని కేస్ అంటారు. తర్వాత ఆ వాల్యూ ఎక్కడికైతే వెళ్ళాలో దాన్ని మనము స్విచ్ అంటాం. ఒక వాల్యూ, ఈచ్ వాల్యూ is referred as a case and a variable that is being switched on should be checked for all the select cases. So మల్టీవే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్లో ఒకటి మాత్రమే ఉంది, దాన్నే స్విచ్ అంటాము. అందుకే దీన్ని సెలెక్ట్ కేస్ అని కానీ, స్విచ్ కేస్ అని కానీ, మల్టీవే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ అని కానీ దీన్ని అనటం జరుగుతుంది. సో ఇదంతా మీకు జస్ట్ ఓన్లీ ఇంట్రొడక్షన్ టు కంట్రోల్ స్ట్రక్చర్స్. కంట్రోల్ స్ట్రక్చర్స్లో ఏమేమి ఉంటాయి, అవి జస్ట్ రఫ్గా ఎలా పనిచేస్తాయి, వాటికి వివిధ రకాల పేర్లు ఏంటివి అనేది మనము చెప్పుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో కొంత డీప్గా మనము కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ యొక్క ఎగ్జాంపుల్స్, తర్వాత ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ యొక్క ఎగ్జాంపుల్స్, తర్వాత జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ యొక్క ఎగ్జాంపుల్స్, తర్వాత మల్టీవే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ యొక్క ఎగ్జాంపుల్స్తో నెక్స్ట్ వీడియో లెసన్తో మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తాను. అంత మట్టుకు జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఉండండి, బయట తిరగకండి. వీడియో లెసన్స్ అప్పుడప్పుడు మీకు ఇష్టం ఉన్నప్పుడు దీన్ని ఒకసారి వింటూ ఉండండి. అప్పుడు మీకు మళ్ళీ వింటుంటే అది మీకు ఆటోమేటిక్గా మీ మైండ్లో రికార్డ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లిజనింగ్. థ్యాంక్ యూ.